ఒక మాట చెప్పు, ఒకరి దగ్గర పనిచేయడం అవసరమా? మనమే షార్ట్ ఫిల్మ్ తీసుకుందాం. సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. అది సినిమా తీయాలంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ అమౌంట్ మళ్ళీ వస్తుందని నమ్మకం కూడా లేదు. అందుకనే సినిమా తీయాలన్న ఉద్దేశం లేదు నాకు. అది నువ్వు గుర్తుంచుకోడి. ఎప్పుడు చూసినా నువ్వు సినిమా సినిమా సినిమా, నేను ఎందుకు సినిమా తీయను? ఆ అమౌంట్ గురించే, అది గుర్తుంచుకో. ఇంకోసారి సినిమా అనొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు దాకా యూట్యూబ్లో ఫైట్ వీడియోలు చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు సినిమా సినిమా అన్నావు అనుకో, ఇప్పుడు వచ్చిన అవకాశం కూడా పోతుంది. ఇంకోసారి సినిమా అనొద్దు నా దగ్గర, గుర్తుంచుకో. ఇంకా కాముగా పద, ఏం చెప్పొద్దు. దారి మధ్యలో ఎవరు పుట్టారు? అది బండి తీయండి. పద వెళ్ళిపోను, ఇక్కడ మంచిది కాదు. అయినా బాంబు ఎవరి కోసం పెట్టాక ఒక్కసారి గుండె దబ్బమని. దాని అమ్మ జీవితం. ఎవరి కోసం పెట్టాడు? మన కోసం కాదు కదా. ఈడెక్కడే? ఈడొకడు. ఆ విషయానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఇలా భయపడితే అది మన మీదకి వస్తుంది. ఎక్కడ ఉన్నావు? అసలు మనం ఎక్కడ ఉన్నాం? హే, ఆకాశంలో చూడు, ఏవో ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అరే, అవి మంచి ఆకలి మీద ఉన్నాయి. మనం ఈరోజు దానికి దొరికితే మాత్రం ఫుల్ మీల్సే. కాసేపు ఆగి బయలుదేరుతాం. ఓకే.
నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. నిప్పుని కనిపెట్టిన మనిషి నిప్పుకు భయపెడుతున్నట్లుగా నువ్వు ఎంత నిప్పుకో కోడి. ఒకసారి గణేష్ గారికి ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేయి. ఇక్కడ 4 దిక్కులు మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ముందుకు వెళ్దాం పద. ఇంకే మనం ముందుకు వెళ్దామా? కూర్చోకూడదు, ప్రమాదం ప్రమాదం ప్రమాదం. రే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. ఏంటి ఇక్కడే ఉండు, మర్చిపోకు, సరేనా? ఇక్కడ మనం 13 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎటు చూసినా జంతువులే, ఒక్క మనిషి కనిపించట్లేదు. ఇది అసలు మనిషా కాదా అని డౌట్ వచ్చి ఈయన కొట్టాను. అందుకనే నేను ఏదైనా తప్పు చేశానా డౌట్ వచ్చి కొట్టాను. చంపలేదు ఇంకా ఆనందించి. ఆ పని చేసుండి ఇంకా మంచిదే. సరే కానీ నువ్వు వీటితో మాట్లాడు, నేను పక్కన ఉంటాను. ఏంటి ఓకేనా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడికి నేను వచ్చే 20 రోజులు అయ్యింది, నాకే అర్థం కావట్లేదు. ఇంక నీకేం చెప్తాను. మొదట్లో ఇక్కడ అంతా పచ్చగా బాగానే ఉండేది. ఇక్కడ మెల్లమెల్లగా జంతు ప్రపంచంలో మారిపోతుంది. ఏంటో ఏం అర్థం కావట్లేదు. నువ్వు మాకు ఇక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్ళగలవా? హే, వాడికి బయటకు వెళ్ళి దారి తెలుసు. వాడి సహాయం తీసుకుని వాడితో ఫ్రెండ్షిప్ చేసి ఇక్కడ నుండి బయటపడదాం. వాడితో నేను ఫ్రెండ్షిప్ చేయలే, నేను చేయను. ఎవరితో పడితే అట్లా ఫ్రెండ్షిప్ చేస్తూ పోతే దేశం మొత్తం నా ఫ్రెండ్స్ అయిపోతుంది. నాకు అలాగే ఇష్టం లేదు అందరితో ఫ్రెండ్షిప్ చేయడం. బయటపడడం కావాలా? వాడు ఎలా ఉన్నాడో కావాలా? ఇక్కడ నుండి నీకు బయటకు వెళ్ళాలా వద్దా? అయితే వాడితో నేను ఫ్రెండ్షిప్ చేయండి, నా వల్ల కాదని నీకు తెలుసు కదా. వాడితో ఎవరితో నేను చేయలేను. బయటికి ఎలా వెళ్తాం చెప్పు? ఇక్కడ ఉండిపోతామా? అయితే వాడితో ఎలా ఫ్రెండ్షిప్ చేయమంటారా? ఆలోచించు. నా సంగతి తెలుసు కదా. మనకి సినిమాలోకి వెళ్ళాలా వద్దా? గుర్తుందా లేదా చెప్పు? బయటికి ఎలా వెళ్తాం చెప్పు? సినిమా అన్నావు కదా, ఇంకేం ఇక్కడ ఉండిపోతాం. ఏం బాబు ఢిల్లీ బయలుదేరదామా? టైం అవుతుంది, చీకటి పడిపోద్ది మళ్ళీ. పద వెళ్దాం, పద.
3 రోజుల నుండి నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. కాసేపు ఆగి నడుద్దాం. ఏంటి, మనం నడిచి 30 నిమిషాలు అయ్యింది, 3 రోజులు అయిపోయిందా? దేనికైనా దమ్ము ఉండాలి, పట్టు ఉండాలి, ధైర్యం ఉండాలి. పదండి, టైం అవుతుంది, పదండి. కాసేపు ఆగి నడుద్దాం. నేను ఒక రైతుని. నాకు ఒక భార్య, 2 పిల్లలు ఉండేవారు. నాకు ఎకరం పొలం ఉండేది. అది అమ్మేసి ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చేసి కొద్ది రోజుల తర్వాత నా పొలం చూద్దామని ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇలా ఉండిపోయాను. ఇప్పుడు దాకా నా కథ విన్నారు కదా తమ్ముడు, ఇంతకీ మీ కథ ఏంటి చెప్పండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సారీ, ఇది తెలుగు సినిమా కదా, తెలుగులో చెప్పుకుందాం. నా పేరు రాహుల్ రామకృష్ణ రాఘవన్. నేను ఒక యూట్యూబర్ని. యూట్యూబ్లో కొన్ని ఫైట్ వీడియోలన్నీ అప్లోడ్ చేసి సినిమాలోకి వెళ్ళాలనేదే మా యదవ హసన్ ఆశ. వాడి ఆశ నా ఆశ. ఇలా ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది, సినిమా ఛాన్స్ వచ్చింది. తర్వాత మేమిద్దరం బయలుదేరాం. ఎంతో సంతోషంగా బయలుదేరే టైంకి ఒక రోడ్డు మీద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం అనేది మా ధైర్యాన్ని మార్చేసింది. తిరిగి బయలుదేరాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మేము ముందు ఉన్నాం ఇలా. అవును తమ్ముడు, అసలు యూట్యూబ్ అంటే ఏంటి? ఏమైనా సినిమా తీసే ప్రొడ్యూసరా? మీరేం చెప్తున్నారో నాకేందుకు అర్థం కావట్లేదు. ఏదేదో చెప్తున్నారు కొత్తగా, నేను ఎప్పుడు విన్న పదాలు. అసలు మీరు మనుషులేనా? ఏదేదో చెప్తున్నారు కానీ యూట్యూబ్ అంటారు, ఫైట్ వీడియోలు అంటారు, సినిమాల్లోకి వెళ్ళాలి అంటారు, ఏదేదో అంటారు. నాకు నిజంగా అర్థం కావట్లేదు తమ్ముడు, నిజంగా. ఇక్కడికి నేను వచ్చి 1994 జూన్ 4వ తేదీ, 1994 జూన్ 24, అంటే 20 రోజులు అయింది ఇక్కడికి నేను వచ్చి. అసలు ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు అస్సలు. లేదు, నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఇది 1994 కాదు, 2014. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అసలు అర్థం కావట్లే. ఇది 2014 జూలై 30, 1994 జూన్ 16 కాదు. ఇక్కడ జంతువుల చుట్టూ తిరిగి నీ మైండ్ అంతా ఆగిపోయింది. ఏమో నువ్వు 2014 ఉంటే 1994లో చెప్తున్నావా? పెచ్చన కొడక, నీకు ఇంకా అర్థం కావట్లేదు. మన భూమి కాదువే, ఇంకేదో భూమి, మనం ఇంకెక్కడో ఉన్నాం. ఆడు చెప్పింది బాగా ఆలోచించుడు. 2014 ఇది, కానీ వాళ్ళు 1994 జూన్ 4 20 రోజులతో జూన్ 24 అని 20 రోజు చెప్తున్నాడు. అంటే భూమి మీద ఒక్కరోజు మన భూమి మీద 1 సంవత్సరంతో సమానం. ఇక్కడి నుంచి తొందరగా తప్పించుకోడు, లేదంటే ఇక్కడ ఉండే మనుషులు మనమే, చివరిగా చచ్చే మనుషులను కూడా మనమే. తప్పించుకోడు. చెప్పింది మాకేం అర్థం కావట్లేదు. నీ అబ్బా, ఇది మన భూమి కాదుబే, ఇంకేదో భూమి, మనం ఇంకెక్కడో ఉన్నాం. అది అర్థం కావట్లేదు నీకు ఎంత చెప్పినా. మనం ఇంకెక్కడో ఉన్నాం, అది అర్థం చేసుకుని. నీ అబ్బా నువ్వేం చెప్తున్నావు? జూన్ 4 20 రోజులు అది ఒకసారి చూడు.
మన భూమి కాదు, ఇది ఇంకెక్కడో ఉన్నాం, ఇది ఇంకేదో భూమి. అది ఆలోచించు. ఇక్కడ ఉంటే మనం చచ్చిపోవడం, తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. లేదంటే ఇక్కడ మొదటిగా ఉండే మనుషులు మనమే, చివరిగా చచ్చిపోయే మనుషులు కూడా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. లేదంటే చచ్చిపోవడం, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, అంతే. ఇక్కడుంటే మనం బతికాం, అటువైపు వెళ్తే చచ్చిపోతాం. ఇక్కడ పెట్టుకున్నట్లే మరి, అటువైపు వెళ్తే చచ్చిపోతాం అంటే అర్థం కావట్లేదా? ఇక్కడుంటే బతికైనా ఉన్నాం, అటువైపు వెళ్తే చచ్చిపోతాం. 4 వైపులు ఎటు చూసిన జంతువులో చచ్చిపోతాం. ఇక్కడ ఉన్నా చచ్చిపోవడం, అక్కడ కింద చచ్చిపోవడం అంటున్నాం కదా, చచ్చిపోవడం పది ఇక్కడ ఉండేం చేస్తాం. అదే వెళ్ళి చచ్చిపోవడం. అయితే సరే, ఎక్కడుండి ఏదో ఒక తోవ ఎత్తుక్కుందాం. ఇటుకే ఛాన్స్ వెళ్తా మాత్రం వెళ్ళిపోవాలి అంతే, వెళ్ళిపోవాలి అంతే. నా దగ్గర బట్టలు ఏమి లేవు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా బట్టలు? మా బట్టలు వాడుకో. ఆడేంటి ఇలా నోట్లో వేలు పెట్టి చూపిస్తున్నాడు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోలేదా? దాన్నే రాయిబెట్టిన ఉంటారు. మీ వాడికి దిమాగ్ ఉంది కదా, మరి ఎందుకు అంత కోపం? మరి నువ్వు వాడికి ముందు చూసిన వస్తున్న వేరు, ఇప్పుడు చూస్తున్న వస్తున్న వేరు. వాడికి ముందు ఒక లవర్ ఉండేది వాడి పాస్ట్లో. ఆ అమ్మాయి తనకి వాడు చాలా గాఢంగా ప్రేమించాడు అమ్మాయిని, కానీ అమ్మాయి వాడికి మోసం చేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి వాడికి ఆ పాపం నుండి అలాగే ఉన్నాడు. మరి నువ్వు ఒకసారి చెప్తూ అయిపోయావా? వాడికి ఎన్నోసార్లు చెప్పాను. నెంబర్ 1, అరే ఏంట్రా నీకు ఏమైంది అసలు? ఇప్పుడు చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటా, ఇష్టంలో అమ్మాయి గురించి వెళ్ళిపోయిన ఆలోచిస్తూ ఉంటా. వెళ్ళిపోయింది కదయ్యా, ఇంకా ఎందుకు? వదిలే, మర్చిపోబయ్యా. అర్థం చేసుకునే ఇకపైన కరెక్ట్గా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావా? ఏదో చెప్పొద్దు. అరే అనిత వెళ్ళిపోయిందిరా, మళ్ళీ రాదు. ఇప్పుడు నేను గణేష్ వెళ్ళిపోయినా కూడా నువ్వు ఒక్కడ అయిపోతావు. మనిషి విలువ ఉన్నంత వరకే ఎవరికి తెలియదురా. మేమిద్దరం దూరం అయినా అప్పుడు విలువ తెలుస్తుంది నీకు. అరే నీకు ఇంకా బుద్ధి లేదా? ఎన్ని రోజులు అట్లా ఉంటావు అసలు చెప్పు? ఇప్పటికైనా చేంజ్ అవ్వరా? అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు, ముఖ్యంగా అనిత గురించి. అరే నేను నీకు ఉన్నాం కదరా, నేను ఉన్నాం, గణేష్ కూడా ఉన్నాడు, ఇంకేం కావాలి చెప్పు నీకు? అసలు నీకు ఎన్నిసార్లు చెప్తావు? అసలు ఎప్పుడు మారుతావు? అర్థం చేసుకోరా చెప్పింది. మనిషి విలువ ఉన్నంత వరకు నీకు ఎవరికి తెలీదు. మేమిద్దరం దూరం అయిపోయినా విలువ తెలీదు. ప్రేమించే మనుషులు నీ కళ్ళ ముందు ఉన్నా నీకు అనిపించట్లేదురా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. నేను సుల్తాన్ని కలిసి వస్తా, నువ్వు బ్యాగ్ సర్దుకో. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.
అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఎన్నిసార్లు చెప్పిన మారవా? మరి నువ్వు వాడికి ఏం చేయలేదా? ఎన్నో చేసాం, వాడికి ఎన్నిసార్లు చెప్పాను. అసలు నా మాట వింటే కదా, తల కొట్టుకొని చెప్పి అయినా వినలేదాడు. వాడికి నేను చాలా ఎదురుగా చెప్పాను, కానీ వాడు నాకు ఒక్క మాట చెప్పాడు. ఆ ఒక్క మాటతో మొత్తం వదిలేశాను. బాధపడుతున్నా. అసలు ఏమైంది? అరే ఇప్పుడు ఏమైందిరా అలా ఉన్నావు? చెప్పినా వేస్తేరా. ఒకప్పుడు ఒక అమ్మాయి కోసం పిచ్చోన్ని అయిపోయిన నేను, నువ్వు గణేష్ గారు లేకపోతే ఇంకా ఏమైపోయావు నిజంగా చెప్తాను. ఎందుకంటే మందుకి మట్టుకి బానిసనైపోయి రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతానేమో అనుకున్నా. కానీ నువ్వు గణేష్ గారు నన్ను దగ్గర ఉండి చూసుకున్నారు కాబట్టి ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను. ఒక అమ్మాయి తన జీవితంలో వచ్చిన ఇంకో మనిషి కోసం ముందుగా ఉన్న మనిషిని దూరం పెట్టి ఆ మనిషిని ఎంతగానో బాధపడుతుంది. ఆ విషయం అమ్మాయి తెలుసుకోలేకపోతుంది. తెలుసుకున్నప్పటికీ ఏం ప్రయోజనం ఉండదు. అమ్మాయిలందరూ అలా ఉండరు, కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది అబద్ధం. ఎందుకంటే ఆ బాధ అనుభవించింది నేను, ఆ బాధను చూసి వచ్చింది నేను కాబట్టి ఆ బాధ నాకే తెలుస్తుంది. అది గుర్తుంచుకో, నువ్వు వేరేదో చెప్పకు. అయినా మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండగా ప్రేమ దోమ నాకెందుకు దండగా. ఏమైంది? నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా ఉంది. సారీ. ఇదంతా నేను చూసుకుంటా, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, బయటికి రాకండి. రే బాస్కెట్ బాల్కే బాస్కెట్, వాడు కూడా వెళ్తున్నాడు, హెల్ప్కి నువ్వు కూడా వెళ్ళు, లేదా నేను వెళ్తా. సరే వెళ్తా బాగు, నువ్వు ఇక్కడ ఉండైతే.
అసలు భయం లేదా? ఈ భయాలు గీయాలు మన దగ్గర ఉండవు. మొత్తం సినిమా కంప్లీట్ చేశాను కదా. మీకంతా ఓకేనా? ఓకే. మీ ఫ్రెండ్ ఏడి? చూద్దాం. అగో అక్కడ పడుకొని ఉన్నాను. తీసాను. ఏమైంది? ఈ దెబ్బ తగిలింది. ఉండు, ఏదైనా తీసుకొస్తా. తగ్గి ఓకే. కాసేపు విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా మనం అలా వెళ్ళొద్దాం. ఏంటందో